అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం జరిగింది. వైట్ హౌస్ వేదికగా ఇద్దరి మధ్య మీడియా సాక్షిగా వాగ్వాదం చోటు చేసుకుంది. తమతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే వేరే దారి చూసుకోవాలని ట్రంప్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు ఒప్పందం చేసుకుంటే ఏ సమస్య ఉండదని, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వినట్లేనని తెలిపారు. రష్యాతో యుద్ధానికి తెరదింపేందుకు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న ట్రంప్ ప్రతిపాదనకు జెలెన్స్కీ నిరాకరించారు. ఇక యుక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి సంబంధించి అగ్రిమెంట్ కోసం ఆయన అమెరికా వచ్చారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో ఖనిజ సంపదపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వెనుదిరిగారు. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారని జెలెన్స్కీపై ట్రంప్ ఫైర్ అయ్యారు. జెలెన్స్కీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందన్నారు. జెలెన్స్కీ వ్యవహారంతో చాలా అంశాలు క్లిష్టతరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ట్రంప్కు అదే తరహాలో జెలెన్స్కీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ను కలగజేసుకొని గట్టిగా మాట్లాడొద్దని హితవు పలికారు. ఇక రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని నొక్కి చెప్పారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని మాస్ వార్నింగ్ అన్నారు. వెంటనే వ్యాన్స్కు మద్దతుగా ట్రంప్ స్పందిస్తూ ఉక్రెయిన్కు $350 బిలియన్ల ఆర్థిక సహాయం చేశామన్నారు. ఆయుధాలు సమకూర్చి మద్దతుగా ఉంటామని తెలిపారు. తమ సైనిక పరికరాలే లేకపోతే రష్యా యుక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదన్నారు.